హర హర మహాదేవ. ఓ ఓ ఓ రామ. అనంతరము దశరథ మహారాజుకు జనకుడు కబురు పంపగా సీతారాములతో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు కూడా తన కుమార్తెలనిచ్చి వివాహం జరిపిస్తాడు. మిథిలానగరమై అదిరిపోయే గర్జనతో వివాహ వేదిక వద్దకు పరశురాముడు విచ్చేశారు. వీరపురుషుడి కన్నుల్లో ఉగ్రత్వం తాండవిస్తుంది. ముక్కలు చేసిన వాడిని నా కళ్ళ ముందుకు తీసుకురా, లేదంటే నీ రాజ్యం నీ కళ్ళ ముందే నాశనం చేస్తాను. క్షమించండి, శివధనుసు విరిచింది మీ సేవకుడే. అందులకు మీరు ఏ శిక్ష విధించినా శిరసా వహిస్తాను. నేను పూజించే శివధనుస్సు విరక్కొట్టిన వాడిని నేను అంతం చేసి తీర్తాను. మునీశ్వర, నేను నా చిన్నతనంలో చాలా ధనస్సులను విరక్కొట్టాను. మీరెన్నడూ ఇంత కోప్పడలేదే. ఇందులో మాత్రం ఏమిటంత విశేషం? మాటలు జాగ్రత్త ఆడాలి, లేదంటే నా గొడ్డలికి బలి అవుతావు. లక్ష్మణ, శాంతించు. స్వామి, నేను జనక మహారాజు కోరిక ప్రకారం ధనుసుని ఎక్కి పెట్టాలని ప్రయత్నించాను. నా దురదృష్టం, విల్లు విరిగిపోయింది. రామా, ఇదిగో నా చేతుల్లో ఉన్న ధనుస్సు స్వధనుస్సుకు ఏమాత్రం తీసిపోదు. నా తండ్రి విష్ణువు ఇది నాకు కానుకగా బహూకరించారు. ఈ విల్లు నారీని గాని సంధించగలిగితే నేను నీవు విష్ణువు మరొక అవతారమని ఒప్పుకుంటాను. రామా, నన్ను క్షమించు. నేను పూజించే మహావిష్ణు అవతారం నీవే. రాముడి పట్టాభిషేకం జరగాలని దశరథ మహారాజు ప్రకటిస్తాడు. మల్లరా, నీకు ఈ విషయం తెలుసా? నా రాముడు రాజు అవుతున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది. నీకేమైనా బహుమానం ఇవ్వాలని ఉంది. ఓసి మూర్ఖురాలా, రామునికి మాత్రమే పట్టాభిషేకం చేయాలా? ఏ భక్తునికి ఎందుకు చేయకూడదు? రాముడు నా చైతన్య భక్తుని చంపేస్తాడు. నా రాముడి గురించి నాకు తెలుసు. రాముడు నాగేదే అతని తండ్రి కౌసల్య మహారాణి అవుతుంది. అప్పుడు నీవు ఆమె దగ్గర దాసివే.
ఇది కూడా సమ్మతమే. రేపే పట్టాభిషేకం. ఇప్పుడు ఏం చేయగలను? పిచ్చిదానా, మర్చిపోయావా దశరథ మహారాజు నీకిచ్చిన 2 వరాలను? అవును, ఇదే సరైన మార్గం, సరైన సమయం కూడా. బటుల్లారా, తక్షణమే ఇక్కడికి దశరథ మహారాజుని ప్రవేశపెట్టండి. అట్లనే ఉంటారు. జై మహారాజా, కైకేయి మహారాణి మేము కలవాలనుకుంటున్నారు. పదండి. ఏమిటి కైకేయి ఇలా ఉన్నావు? అందరూ రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తుంటే నీవు మాత్రం చాలా శోకంగా ఉన్నావు. ప్రభు, మీకు గుర్తుందా? చాలా ఏళ్ల క్రితం దేవదానవ యుద్ధం జరిగినప్పుడు నేను మిమ్మల్ని రక్షించాను. అప్పుడు మీరు సంతోషించి నాకు 2 వరాలను ఇచ్చారు. వాటిని ఈ రోజు అమలు జరపాలి. అంతే కదా? వెంటనే అడుగు కైకేయి. నా రాముడి పట్టాభిషేకానికి సమయం అవుతుంది. మొదటిది, రాముడికి బదులుగా నా భరతుడికి పట్టాభిషేకం జరగడం. అయ్యో కైకేయి. రెండవది, రాముడు 14 ఏళ్ళు వనవాసం చేసేటట్లుగా ఆజ్ఞాపించాలి. అయ్యో కైకేయి. దీనికి బదులుగా ఆనాడు నన్ను చంపి ఉండాల్సింది కదా. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేదా? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అతడికి నేను ఈ మాటలు చెప్పలేను. అయితే నేనే చెప్తాను. అయ్యో రామా, నీకు పట్టాభిషేకానికి ఇవ్వడానికి బదులుగా అరణ్యవాసం ఇస్తున్నాను. నన్ను క్షమించు రామా. బటుల్లారా, తక్షణమే రాముడిని ప్రవేశపెట్టండి. రండి ప్రభు. ప్రణామాలు తండ్రి గారు. ప్రణామాలు తల్లి గారు. రామ, భరతునికి పట్టాభిషేకం, నీకు 14 ఏళ్ళు అరణ్యవాసం. ఇది మీ తండ్రి గారి ఆజ్ఞ. అలాగే తల్లి, నీ ఆజ్ఞ శిరోధార్యం. అన్నా, నీ వెంటే వస్తాను. అటులనే. కొంత సమయం తరువాత సీత, ఎక్కడికి నీ పయనం? మీతోనే నా పయనం స్వామి. రాజకుమారిగా పెరిగిన నీకు అరణ్యవాసం వద్దు సీత. లేదు